హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో బెంగళూరు బుల్స్ టీంలో పర్దీప్ నర్వాల్ లాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఉన్నప్పటికీ కూడా ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ టీం అన్ని మ్యాచ్ అనేవి ఓడిపోతూ వస్తుంది. ప్రో కబడ్డీ సీజన్ 11లో 76వ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం యుమోంబా టీం తోటి తలబడింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం 32 పాయింట్లు, యుమోంబా టీం 34 పాయింట్లు, కేవలం 2 పాయింట్ల తేడాతో యుమోంబా టీం విజయం సాధించింది. ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ టీం పర్దీప్ నర్వాల్ని 70 లక్షల రూపాయలు పెట్టి యాక్షన్లో కొనడం జరిగింది. అండ్ అలానే అజింక్య పవర్ని కూడా ₹1 కోటి పైగా పెట్టి యాక్షన్లో కొనడం జరిగింది. వీళ్ళిద్దరి నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోతున్నారు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ చూశాక బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ వీళ్ళిద్దరికి ఎంత ఖర్చు ఎందుకు పెట్టామని అనుకుంటూ ఉన్నారు. సో ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ యొక్క రేటింగ్ అనుకుంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ కూడా అదే విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం యుమోంబా టీం మీద కేవలం 2 పాయింట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. సో బెంగళూరు బుల్స్ టీం ఈ మ్యాచ్లో గెలిచడానికి ఆస్కారం అయితే ఉన్నది. సో ఇప్పుడు మనం ఈ మ్యాచ్లో ఇరు జట్ల యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి, బెంగళూరు బుల్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి, అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది పర్దీప్ నర్వాల్ ఇలానే పర్ఫార్మెన్స్ చేస్తూ పోతే నెక్స్ట్ సీజన్లో ఏమైనా అన్సోల్డ్ అయ్యే అవకాశం ఉందా, వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ముందుగా బెంగళూరు బుల్స్ టీం యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క కెప్టెన్ పర్దీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో 6 రేట్ పాయింట్లు మాత్రమే సాధించాడు. మొత్తం 16 రేట్లు చేస్తే కేవలం 6 రేట్ పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి సుశీల్ ఈ మ్యాచ్లో 8 రేట్ పాయింట్లు సాధించాడు. సుశీల్ మాత్రం ఈ మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్గా వ్యవహరిస్తున్నటువంటి అక్షిత్ ఈ మ్యాచ్లో కేవలం 1 రేట్ పాయింట్ మాత్రమే సాధించాడు. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం రైడర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే టీంకి అందించలేకపోయారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే బెంగళూరు బుల్స్ టీం యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితిన్ రావల్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అరుణ్ నంతా బాబు 5 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. రిమైనింగ్ డిఫెండర్స్ అందరూ కూడా ఫెయిల్ అవడం జరిగింది. ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ రేటింగ్ అండ్ డిఫెన్స్ యూనిట్ కాంబినేషన్ అనేది సరిగ్గా కుదరకపోవడమే. బెంగళూరు బుల్స్ టీం యొక్క రేటింగ్ అండ్ డిఫెన్స్ ఎప్పుడైతే కాంబినేషన్ కుదురుతుందో ఆ మ్యాచ్ తప్పకుండా గెలిచి తీరుతుంది. అండ్ ఈ మ్యాచ్ యొక్క రేటింగ్ విషయానికి వస్తే వాళ్ళకి మెయిన్ రైడర్ మంజిత్ ఈ మ్యాచ్లో 8 రేట్ పాయింట్స్ సాధించాడు. మొత్తం 15 రేట్లు చేస్తే 5 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ ఉంది. అండ్ 1 సూపర్ ట్యాకిల్ కూడా సాధించడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్లో 7 రేట్ పాయింట్లు సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి. సో యుమోంబా టీం తరఫున వీరిద్దరు రైడర్స్ అయితే పర్వాలేదు అనిపించారు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి రింకు ఈ మ్యాచ్లో 4 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి సోంబీర్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క కెప్టెన్ సునీల్ కుమార్ ఈ మ్యాచ్లో 2 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. అండ్ పర్వేజ్ బన్జ్వాల్ ఈ మ్యాచ్లో 1 ట్యాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో యుమోంబా ప్లేయర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది పూర్తిగా కనపడింది. అందువలన ఈ మ్యాచ్ యుమోంబా టీం బెంగళూరు బుల్స్ టీం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే సమయానికి యుమోంబా టీం బెంగళూరు బుల్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. బెంగళూరు బుల్స్ టీం ఫస్ట్ హాఫ్లో యుమోంబా టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. అండ్ సెకండ్ హాఫ్లో బెంగళూరు బుల్స్ టీం యుమోంబా టీంని ఒకసారి అలౌట్ చేసింది. అండ్ యుమోంబా టీం బెంగళూరు బుల్స్ టీంని సెకండ్ హాఫ్లో ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. ఈ మ్యాచ్ పూర్తయ్యే సమయానికి యుమోంబా టీం 34 పాయింట్లు, బెంగళూరు బుల్స్ టీం 32 పాయింట్లు, 2 పాయింట్ల తేడాతో యుమోంబా టీం మీద బెంగళూరు బుల్స్ టీం ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టార్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ సెకండ్ ప్లేస్లో యుమోంబా టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ మూడో ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ నాలుగో ప్లేస్లో పుణేరి పాలనస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఐదో ప్లేస్లో జైపూర్ పింక్ మెంతర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ ఆరో ప్లేస్లో దబన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ ఏడో ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ 8వ ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైన్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో పర్దీప్ నర్వాల్ అయితే ఈ సీజన్లో తన పేరుకు తగ్గ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోతున్నాడు. సో పర్దీప్ నర్వాల్
ఇలానే కనుక పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే నెక్స్ట్ సీజన్లో అన్సోల్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేనైతే ప్రదీప్ నర్వాల్ మళ్ళీ ఫామ్లోకి రావాలని అండ్ పాట్నా పైరేట్స్ టీంలో ఏ విధంగా అయితే పర్ఫార్మెన్స్ చేశాడో అదే పర్ఫార్మెన్స్ని ఇప్పుడు జరుగుతున్న సీజన్లో ఆడాలని మన ఛానల్ నుంచి కోరుకుంటున్నాను. సో ప్రదీప్ నర్వాల్ ఫ్యాన్స్ ఎవరుతున్నారో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ బాక్స్లో ప్రదీప్ నర్వాల్ అని కామెంట్ చేయండి. సో డైలీ ఇలానే మీరు కబడ్డీ యొక్క మ్యాచెస్ రివ్యూ తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరుతుంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.